परमात्मने नमः। अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। श्रीभगवानुवाच यादृच्छया चोपपन्नं स्वर्गद्वारामपावृतं सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्। तात्पर्యం కృష్ణ పరమాత్మ అర్జున్ దేవతంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అర్జున, ఈ యుద్ధాన్ని నీవు కోరుకోలేదు, ఈ అవకాశం తనగా నీ వద్దకు చేరింది. ఈ క్షత్రియుడు ఎవరైనా సరే ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు తన సైన్యం యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటారు. అలాగే ఈ మహాభారత యుద్ధం అనేది ఎప్పుడూ కూడా యుద్ధం చేయమని చెప్పలేదు, శాంతి మార్గం వైపే వెళ్ళాలని సూచించింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అది యుద్ధానికి తోవ తీసింది అని చెప్పారు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇది కేవలం ధర్మాన్ని ఈ మహాభారతం యుద్ధం అనేది కేవలం ధర్మాన్ని పరిరక్షించడానికే కానీ ఏ వ్యక్తి ప్రయోజనం కోసమో ఏ కుటుంబ ప్రయోజనం కోసమో చేయబడింది కాదు. ఇది కేవలం అధర్మానికి ధర్మానికి జరిగిన ఒక యుద్ధము అని చెప్పారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, అర్జున, ఇప్పుడు ఈ ప్రజలందరూ ఈ కౌరవులు పెట్టిన ఈ అధర్మం ఏవైతే ఉన్నాయో ఆ అధర్మ పాలన వల్ల చాలా బాధలు పడుతున్నారు. సో ఒక క్షత్రియుడిగా నీ ధర్మము ఏంటంటే నీ యొక్క ప్రజలను కాపాడము. అటువంటి పని నువ్వు చేయాలి, క్షత్రియ ధర్మంగా తన ప్రజలను కాపాడుకోవాలి కదా అర్జున అని చెప్పారు. ఇంకా అంటే మహాభారతం అనేది ఎప్పుడు కూడా శాంతి మార్గంలోనే ఉండాలని చెప్పింది, కానీ యుద్ధం వైపు వెళ్ళాలని లేదు. కానీ యుద్ధం వరకు ఎవరు తీసుకువచ్చారంటే ఈ యొక్క కలహాలు చిన్నగా మొదలయ్యాయి. ఈర్ష్య, పగ, ద్వేషం అని చెప్పేసి ఇవి ఉంటాయి కదా, ఇవి కౌరవుల మధ్యన చిన్నగా మొదలయ్యి అవి చాలా ఎక్కువ స్థాయికి వెళ్ళడం వల్ల యుద్ధం వరకు తీసుకొచ్చే పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు యుద్ధం చేయనడం తగదు, యుద్ధం చేయడం నీకు మంచిది, నీ ప్రజలకు మంచిది అని చెప్పారు. ఒకవేళ నువ్వు యుద్ధం చేయని ఎడల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అది రేపటి శ్లోకంలో చెప్తానన్నారు. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.